చాలామంది జూబ్లీస్ పోతున్నాము ఇట్లా ఓట్ చోరీ ఏదో దొంగ ఓట్ల గురించి అంటే చాలామంది అన్నారు మా రిపోర్టర్లే, వద్దు వద్దు ఆడికి పోకండి, ఆడ మొత్తం రౌడీ షీటర్లు ఉన్నారు, ఆడ పోతే గొడవ అవుతుంది, మీరు ఒక్కరు పోకండి, 10 మందిని వేసుకొని పోండి, 100 మందిని వేసుకొని పోండి అన్నారు. ఫైనల్గా అయితే వచ్చినాం. ఇక్కడికి వస్తే కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, నేషనల్ మీడియా వాళ్ళు ఉండి. అయితే నేనున్న అపార్ట్మెంటే ఇప్పుడు అన్నిటికీ కేంద్ర బిందువు. ఓట్ చోర్ అంటున్నారు కదా, ఆ ఓట్ చోర్కు ఈ మనకు అనిపిస్తున్న సంస్కృతి అవెన్యూ అనిపిస్తుంది కదా, ఈ సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంటే కేంద్ర బిందువు అయింది. ఎందుకంటే ఒకే అపార్ట్మెంట్లో ఉండొచ్చు, 43 మంది ఉండడం పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఇక్కడున్న లిస్ట్ ఇదే, ఇంకో ఇక్కడ మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, 8-3-231/W/54-160/B పైన చూడండి, 8-3-231/160/B. ఇక్కడ అదే ఉంది మొత్తం. దీనిలో 43 మంది ఉన్నట్లుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇది. ఈ ఓటర్ లిస్ట్ చూస్తే ఈ అపార్ట్మెంట్లో 43 మంది ఉండాలి. అయితే ఇక్కడ ఉన్నాయి 15 అపార్ట్మెంట్స్, 15 ఫ్లాట్స్. దానిలో ఒక 12 మంది ఫ్లాట్స్ ఉన్నాయి, మిగతా 3 ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఓటు హక్కు లేదు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని గుర్తుపడతలేరంట. ఒకతను స్థానిక ఉన్న ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ లిస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ అపార్ట్మెంట్లో ఉంటారని చెప్పి ఎలక్షన్ కమిషన్ దానిలో ఓట్లు వచ్చినాయి. ఇవన్నీ దొంగ ఓట్లు అంటున్నారు. అసలు ఇక్కడ ఉన్న నీకు తెలుసా ఏమన్నా, వీళ్ళని గుర్తుపడతావా? ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు, ఈ దగ్గరలో కూడా ఎవరు లేరు, పక్క దానిలో కూడా లేదు. చూడు, వై సౌజన్యానంట, ప్రభాకర్ తెలుసా మీకు? మీ ఇంటి ముందే ఉన్నారంట వీళ్ళు. ఎప్పటి నుంచి ఉన్నారు తెలుసా? ఒక 1.5 year 2 years నుంచి ఇక్కడే ఉన్నారట. లేరు లేరు, వీళ్ళైతే లేరు. వీళ్ళు చూడు, ఎవరైనా గుర్తుపడతారా ఒక్క ముఖం అన్నా? ఇదిగోండి, ఇది మేము. మీరేనది? ఇదే మేము. మీరు ముగ్గురు ఉన్నారు. ఇక మా అమ్మాయి, నేను. 161 ఇది. 161లో మేము. ఇది 16, ఇది 160 ఇక్కడ అపార్ట్మెంట్. అపార్ట్మెంట్. ఇంతకుముందు ఏముండే ఇక్కడ అపార్ట్మెంట్ లేకముందు ఏముండే? ఇండిపెండెన్స్ హౌస్. పెద్ద ఇల్లా చిన్న ఇల్లా? చిన్నదే. ఎంత డబుల్ బెడ్రూమ్ ఉండేనా? అంటే మా ఫ్రంట్ ఒకటి, పక్కన 4 పోర్షన్లు. 4 పోర్షన్లు ఉండే, 4 ఫ్యామిలీలు. ఎప్పుడు కొలగొట్టిండ్రు ఇది? 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, 2 సంవత్సరాలు. ఎప్పుడు కట్టేసిండ్రు? ఎప్పటి నుంచి వస్తారు జనం మీద? ఎప్పటి నుంచి ఉన్నారు? రీసెంటే, ఒక 6 months అవుతుంది. అంటే 6 months అయింది. అప్పటి నుంచి ఉంటారు జనం మీద. అంతకుముందు ఇండివిజువల్ ఇండ్లు ఉండే, 4 పోర్షన్లు. 4 పోర్షన్లు, ఒకటే ఫ్లోర్. 4 పోర్షన్, 4 వేసుకున్న 16 మంది అవుతారు. అట్లా కూడా మరి 40 మంది ఎట్లకి వెళ్ళి వచ్చారు? ఇందులో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు బయట. అక్కడ